సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడి సన్నిధిలోనే ఘోరమైన పాపం చేస్తుంది ఈ కిలాడి కిడ్నాపర్. తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే చోట తల్లిదండ్రులను ఏమార్చి పిల్లలను ఎత్తుకెళ్లడమే ఈమె పని. ఎత్తుకెళ్లిన చిన్నారుల చేత రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో భిక్షాటన చేయించి ఆ వచ్చే డబ్బుతో జల్సాలు చేయడం ఈమె నైజం. మంచి గిరాకీ వస్తే ఆడపిల్లలను అక్రమ రవాణా చేసేసి సొమ్ము చేసుకోవడానికి కూడా వెనకాడదు. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు మరిగిన ఈ మహిళ తిరుమలలో ఇద్దరు చిన్నారులను అపహరించింది. తిరుమల 1 టౌన్ పోలీసులు ఈమెను అరెస్ట్ చేసి బాలికలను తల్లిదండ్రుల వద్దకైతే చేర్చారు. ఎస్ఐలు చలపతి, రమేష్ బాబు చెప్పిన వివరాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన లక్ష్మి, రాంబాబు దంపతులు ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమల వెళ్లారు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా 5 ఏళ్లలోపు చిన్నారులే. పెద్ద పాప నవదుర్గకు 5 ఏళ్లు, చిన్న కూతురు అశ్వినికి 3 ఏళ్లు. పాపం వారికి ఏం తెలుస్తుంది? ఎవరు ఎందుకు పిలుస్తున్నారు, ఎవరైనా ఏమారిస్తే ఏం చేయాలో కూడా తెలియని చిన్న వయసు వాళ్ళది. అయితే ఈ నెల 16వ తేదీన తెల్లవారుజామున స్థానిక నాదనీరాజనం ప్రాంతంలో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు అన్నమయ్య జిల్లా కలకడ మండలానికి చెందిన ఈ గుండ్లూరు శివమ్మ వాళ్ళపైన కన్నేసింది. తల్లిదండ్రులు కాస్త ఆదమరవగానే చాలా తెలివిగా వారిని అపహరించి తన వెంట తీసుకెళ్లిపోయింది. దీంతో ఒకేసారి ఇద్దరు కూతుళ్ళు కనబడకుండా పోయేసరికి లక్ష్మీ, రాంబాబు దంపతుల కాళ్ళు చేతులు ఆడలేదు. పరుగు పరుగున వెళ్లి తిరుమల 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారం సేకరించారు. తెల్లారేసరికల్లా పిల్లల జాడ కనిపెట్టారు పోలీసులు. అప్పటికే తిరుమల దాటేసి కొవ్వూరు రైల్వే స్టేషన్లో తేలిన ఈ కిడ్నాపర్ శివమ్మను పట్టుకుని ఇద్దరు చిన్నారులను రక్షించారు పోలీసులు. ఆమెను ప్రత్యేక పోలీస్ బృందాలతో వెళ్లి అరెస్ట్ చేశారు. బాలికలను రాజమహేంద్రవరం బాలల సంరక్షణ గృహానికి అప్పగించి నిందితురాల్ని హోంకు తరలించారు. అయితే సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తిరుమలలో ఒంటరిగా ఉన్న చిన్నారులను అపహరించి వారితో భిక్షాటన చేయించేందుకు ప్రణాళిక రచించినట్లు నిందితులు నేరాన్ని అంగీకరించారు. తిరుమలలోని సిడబ్ల్యూసి ద్వారా బాలికలను తల్లిదండ్రులకు అప్పగించారు. సాధారణంగా పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే రోజులు, నెలలు గడవాలనే అపోహను తిరుమల 2 టౌన్ పోలీసులు చెరిపేశారు. నేడు బాలికలకు ఎలాంటి అపాయం జరగకముందే వేగంగా స్పందించి కేసును ఛేదించిన సిఐ శ్రీరాముడు, 1 టౌన్ ఎస్ఐలు డి రమేష్ బాబు, సి చలపతి, సిసిఎస్ ఎస్ఐ నరేష్ సిబ్బందిని అక్కడి ఎస్పీ సుబ్బారాయుడు అభినందించారు.